నేను మీ డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ అనేది ఈ మధ్యన మనం చాలా డిలే అయిపోవటం చూస్తున్నాం. లేట్ మ్యారేజెస్ అనేవి చూస్తూ ఉన్నాము. చాలామంది ఏంటంటే ఆడవాళ్ళల్లో ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం, మగవాళ్ళల్లో కౌంట్స్ బాగా తగ్గిపోవడం అనేది మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వీడియో చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మెయిన్ ఏంటంటే అసలు ఎగ్స్ రిజర్వ్ అనేది ఎందుకు తగ్గిపోద్ది అనేది చూస్తే కనుక ఆడవాళ్ళకు వచ్చేసి ఫర్టిలిటీ రేట్ అనేది 30 years నుంచి డిక్లైన్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే తగ్గిపోవటం, ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. 35కి అది ఇంకా ఎక్కువ అవుతుంది. 40 yearsకి పూర్తిగా పీరియడ్స్ ఆగిపోయే దశ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇందుకోసం మనం ఏం చెప్తామంటే 30 years లోపలే ఫస్ట్ ఫ్యామిలీ ఒక బేబీనన్నా ఫినిష్ చేసుకోండి, 30 to 35 లోపల సెకండ్ బేబీని ఫినిష్ చేసుకోమని డాక్టర్స్గా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం ప్రజలందరికీ. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే కనుక, ఒకవేళ మీరు మీ కెరియర్ దానికోసం కానీ ఏదైనా ఫైనాన్షియల్ రీజన్స్ కోసం కానీ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకోవాలి, 35 తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నట్టే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీ యొక్క ఎగ్స్ని దాచిపెట్టుకుంటే కనుక 30 years బిలో మీరు 35 తర్వాత అవే ఎగ్స్ యూజ్ చేసుకుని పిల్లలు కనొచ్చు. మీ ఎగ్స్ డిక్లైన్ అయిపోతాయనే భయం లేదు. అబ్బాయిలు కనుక మీ సెమెన్ కనుక కౌంట్స్ తగ్గిపోతున్నాయి అని అనుకుంటే కనుక మీ సెమెన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్ బ్యాంక్ అండ్ సెమెన్ బ్యాంక్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. అది మన విఘ్నేష్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ అందరూ వాడుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.